గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒక సంవత్సరం పూర్తి చేసుకుని అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నతో ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పండి, అందాయా లేదా కనుక్కోండి, వాళ్ళకి ఏమన్నా అందకపోతే ఎందుకు అందలేదని టెక్నికల్ గా ప్రాబ్లం సాల్వ్ చేయండి, మనం ఇచ్చింది ఏంటి, ఇవ్వబోయేది ఏంటి, చేసేది ఏంటి అనే విషయాలు కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎందుకంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ లేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా వికలాంగులు, ఈ రోజు వికలాంగుల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు మా పెద్ద కొడుకు మమ్మల్ని ఆదరించాడు. గతంలో పెన్షన్ వికలాంగులు గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో 3,000 చంద్రబాబు నాయుడు చేసిన పెన్షనే తప్ప వికలాంగులు పట్టించుకోలేరు. వికలాంగులకు కూడా 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడం. అంతేకాకుండా 100% పెట్టడం, వాళ్ళకి 5,000 ఉన్న 15,000 చేయటం. మరి దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది. అంటే మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక పక్క మహిళలకు దీపం 1 దీపం 2 కింద ఆల్రెడీ 2 సిలిండర్లు ఇచ్చాం, 3 సిలిండర్లు చెప్పాం. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాం, 2 సిలిండర్లు అకౌంట్ లో పడ్డాయి. కొంతమందికి పడని వారు కూడా ఎందుకు పడలేదు అనేది కూడా మా నాయకులు దాన్ని పరిష్కారం చేస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి తల్లి వందనం, ఈ రోజు ఏ ఇంటికి పోయినా పిల్లలు వచ్చి మాకు ఆనందంగా స్వాగతం పలకటం, మహిళలు ఆనందంగా పలకటం, మాకు తల్లి వందనం వచ్చింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందడం. ఎందుకంటే తల్లి ప్రేమ ఒకరికే పరిమితం చేయలేదు మేము, తల్లి ప్రేమ అందరికీ పంచాలి, అందరూ చదువుకోవాలి, ఎవరూ డ్రాప్ అవుట్స్ కాకూడదు అన్న ఉద్దేశంతో మరి మన యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు 10,000 కోట్ల రూపాయలతో ఈ రోజు తల్లి వందనం అందజేయడం నిజంగా ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా మేము ఏదైతే మాట చెప్పామో మరి ఉచిత ఇసుక దొరుకుతా ఉందా అంటే ఉచిత ఇసుక దొరుకుతోంది. గతంలో బంగారన్న బంగారు షాప్ లో దొరికేదేమో ఇసుక దొరికేది కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇసుక కూడా ఉచితంగా దొరకటం, ఎక్సైజ్ పాలసీ పెట్టడం, మెగా డిఎస్సీ ఇవ్వటం. అంతేకాకుండా మరి మహిళలకు కుట్టు మిషన్ అంటే టైలరింగ్ ఇచ్చి సుమారుగా 1,00,000 మందికి ఈ రోజు మేము టైలరింగ్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా, అంటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి, ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడం, ఇలా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేసాం. అందుకే ధైర్యంగా సంవత్సరం కాగానే మేము ప్రజల్లోకి వచ్చాం. మేము ఓటు అడగడానికి రాలేదు, ప్రజలు కూడా చెప్తున్నారు ఏంటప్ప ఓటుంది అని. మేము ఓటు అడిగేకి రాలేదు, మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.